సొసైటీలో వెళ్తుందండి. ఏఐ వస్తే ఉద్యోగాలు పోవండి. ఏఐ విల్ మేక్ ద వర్క్ ఈజీ. సో ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు. ఏఐ అనేది స్పీడప్ చేస్తుంది వర్క్ని మనకి. సో డెఫినెట్లీ హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ పని జరగదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఏఐ విల్ మేక్ ద వర్క్ ఈజీ అండ్ సింప్లర్. ఖచ్చితంగా కావాలండి. మనం వర్క్ ఫాస్ట్ చేయాలండి. ఒకప్పుడులా ఒక పని చేయాలంటే గంటలు వెయిట్ చేసే పరిస్థితి, రోజులు వెయిట్ చేసే పరిస్థితి లేదు. నిమిషాల్లో అయిపోవాలి ఈ రోజుల్లో మనకు ప్రతి పని కూడా. సో దట్ విల్ మేక్ ద వర్క్ ఈజీ అండ్ ఫాస్టర్. అదే అండి, నా క్వశ్చన్ మీరు అడగకపోయినా నేనే తీసుకున్నాను నా క్వశ్చన్ని. సో దానివల్ల జాబులు పోవండి, ఇంకా జాబులు క్రియేట్ అవుతాయి. ఎక్స్ట్రా జాబ్స్ క్రియేట్ అవుతాయి. అంటే ప్రతి పని మనకు ఈజీగా అవ్వాలనుకుంటున్నాము. సరే, ఎగ్జాంపుల్ మేడం చెప్పారు మెడికల్ ఫీల్డ్లో ఏఐ ఉంటుంది అని. ఇప్పుడు ఒక స్కాన్ రిపోర్ట్ డాక్టర్ అనాలిసిస్ చేయాలంటే ఒక రోజు పట్టొచ్చు, కొన్నిటికి ఒక గంటలు పట్టొచ్చు. అదే డాక్టర్కి ఏఐ టెక్నాలజీ కనుక వచ్చిందనుకోండి, నిమిషాల్లో అనలైజ్ చేసి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో అక్కడ డాక్టర్ ఉద్యోగం పోలేదండి, డాక్టర్కి జాబ్ ఈజీ అయింది. అది రాంగ్ పర్సెప్షన్లో. 10 మంది చేసే పని ఒకరు చేయడం కాదు సార్, పనిని ఫాస్ట్గా చేపిస్తుంది. ఎగ్జాంపుల్ డాక్టర్ చెప్పాను. ఇప్పుడు అదే డాక్టర్ చేయాలంటే టైం పడుతుంది. ఈ ఏ టెక్నాలజీ కనుక డాక్టర్ ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఆయన నిమిషాల్లో చేసుకోగలుగుతాడు ఆ పనిని. అది ఎప్పుడు ఏ నెవర్ రీప్లేసెస్ ఎ హ్యూమన్ బీయింగ్ అండి. ఇంకొకటి అండి, మన ఎఫిషియన్సీ పెరగాలన్నా, మన అవుట్పుట్ పెరగాలన్నా మనకు ఏఐ టూల్స్ మీద అవగాహన ఉంటేనే మనం చేసి ఆ కాంపిటీషన్ నిలగొట్టుకోగలుగుతాం. మన స్టూడెంట్స్కి ఏఐ టూల్స్ అండ్ టెక్నాలజీస్, ఏఐ బేస్డ్ రీసెర్చ్, ఏఐ బేస్డ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మనం ఈ 4 ఏళ్లలో ఇస్తేనే రేపటి రోజు స్టూడెంట్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆ జాబ్ని తీసుకొని కరెక్ట్గా హీ కెన్ గివ్ హిస్ ప్రొడక్టివిటీ అండ్ హీ కెన్ బి సక్సెస్ఫుల్. లేకపోతే ఏమవుతుంది, అవుట్డేటెడ్ అయిపోతాడు స్టూడెంట్ అనేవాడు మార్కెట్లో. సో ఇవాళ మన ఆబ్జెక్టివ్లో మొత్తం మెయిన్గా 3 కవర్ అవ్వాలండి. ఒకటి, అరోరా యూనివర్సిటీకి క్వాలిటీ థాట్కి ఎంఓయూ జరిగింది యాజ్ ఎ టెక్నాలజీ పార్ట్నర్గా, ఇది ప్రథమమైనది. రెండవది, ఏఐ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ బీటెక్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జాయిన్ అవ్వటానికి అరోరా యూనివర్సిటీ క్వాలిటీ థాట్ భాగస్వామ్యంతో స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసింది. ఈ స్కాలర్షిప్ టెస్ట్లో టాప్ వచ్చిన ఫస్ట్ 5 మెంబర్స్కి ఫ్రీగా బీటెక్ అంతా ఉంటుంది. ఇంకో 50 మెంబర్స్కి 50% డిస్కౌంట్లో ఉంటుంది. ఇది ఫేజ్ 1 ఇవాళ జరిగింది. వర్షం కారణంగా మరియు ఇక్కడున్న హాలిడేస్ ఇవన్నీ దృష్ట్యా కొంతమంది రాలేకపోయిన వాళ్ళకి వచ్చే సండే ఫేజ్ 2 స్కాలర్షిప్ టెస్ట్ ఎగ్జామ్ మళ్ళీ పెడుతున్నాం మనం. ఇది కవర్ అవ్వాలి. ఆ ఫేజ్ 2 స్కాలర్షిప్ టెస్ట్ అనేది వచ్చే సండే కండక్ట్ చేస్తున్నాం. ఏఐ వల్ల జరిగేది ఏంటంటే పర్సనలైజ్డ్ గైడెన్స్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్ళి హెడేక్ అన్నాం అనుకోండి, అందరూ డోలో వేసుకుంటారు. ఏఐ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ఎవరికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ డోలో వాడి